వెల్కమ్ టు గ్యాడ్జెట్ షో. చేతిలో స్మార్ట్ ఫోన్, దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఆండ్రాయిడ్ ఓఎస్ అంటూ బోల్డ్ అనే అప్లికేషన్స్. ఈ రోజున్న అప్లికేషన్ రేపు ఉండడం లేదు. టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంటే ప్రపంచం మాత్రం ఎందుకు స్లోగా ఉంటుంది? స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ రాజ్యమేలుతున్న వెబ్ వరల్డ్లో ప్రతి గంటకి ఒక చేంజ్. ఆ చేంజ్కి తగ్గట్టు మనం కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అందుకే స్మార్ట్ ఫోన్లో కొత్త కొత్త ట్రెండ్స్ని మీకు పరిచయం చేయబోతుంది ఈ గ్యాడ్జెట్ షో. ట్రెండింగ్ గ్యాడ్జెట్స్, కూల్ ట్యాబ్స్, గేమింగ్ జోన్స్, ల్యాప్టాప్స్, ఒకటేమిటి టోటల్ టెక్నాలజీని మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. అప్డేట్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? టెక్నాలజీ మార్కెట్లోకి లేటెస్ట్గా రిలీజ్ అయిన ట్యాబ్స్ ఇంకా స్మార్ట్ ఫోన్స్ బిగ్సీలో దొరుకుతాయని అంటారు. అందుకే నేను మాదాపూర్ బిగ్సీ షోరూంలో ఉన్నాను. ఇక్కడ లేటెస్ట్గా రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్స్ ఇంకా ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం. కమ్ విత్ మీ. లేటెస్ట్ మొబైల్స్ ఇంకా ట్యాబ్స్ గురించి తెలుసుకోవడానికి మాదాపూర్లోని బిగ్సీ షోరూంలో మనం ఇప్పుడు ఉన్నాం. మనతో పాటు స్టోర్ మేనేజర్ ప్రశాంత్ గారు ఉన్నారు. హాయ్ ప్రశాంత్ గారు. సో మీ గురించి మా వ్యూవర్స్కి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్. హాయ్ అండి, నా పేరు ప్రశాంత్ అండి. నేను ఇక్కడ బిగ్సీలో 4 years నుంచి జాబ్ చేస్తున్నాను యాజ్ అ స్టోర్ మేనేజర్గా. లేటెస్ట్గా ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ వచ్చేసి ప్రీమియం కస్టమర్ కోసం హై రేంజ్ మోడల్లో డ్యూయల్ సిమ్ ఒక మొబైల్ లాంచ్ చేశారు. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5.5 inches డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లేతో, 2.5D కర్వ్ డిస్ప్లేతో, ప్లస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో బ్యాక్ అండ్ ఫ్రంట్ కర్వ్ గొరిల్లా గ్లాస్ 4తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మెయిన్ 5.5 inches సూపర్ AMOLED డిస్ప్లే, ప్లస్ ర్యామ్ వచ్చేసి మెమరీ మనకు 4GB ఇంటర్నల్ ర్యామ్ అండ్ 32GB మెమరీ కార్డ్, ప్లస్ అదేవిధంగా ఎక్స్పాండబుల్ ఆప్షన్ వచ్చేసి దీన్ని మనం మెమరీ కార్డ్ ఎక్స్పాండబుల్ ఆప్షన్ 128GB వరకు ఎక్స్పాండ్ చేయవచ్చు. అదేవిధంగా వాటర్ రెసిస్టెంట్ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ S7 Edge కాస్ట్ ఎంత? S7 Edge వచ్చేసి కాస్ట్ వచ్చేసి 56,900 అండి ప్రజెంట్. 56,000. గ్యాడ్జెట్స్ అంటే చాలా మందికి క్రేజ్ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ కొత్తగా ఏం లాంచ్ అయినా తీసుకోవాల్సిన చాలా మంది. అవునండి. సో వాళ్ళకి ఇది క్వైట్ ఎక్స్పెన్సివ్. ఓకే, అలాంటి కస్టమర్స్ కూడా మన దగ్గర ఆఫర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైనా 56,900 ఒకటేసారి స్పెండ్ చేయాలంటే కామన్గా ఎవరైనా ఆలోచిస్తారు. వాళ్ళ కోసం మనం స్పెషల్గా కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలా అంటే సమ్ EMI ఆప్షన్స్. సపోజ్ కస్టమర్స్ కొంతమందికి క్రెడిట్ కార్డ్ ఉంటుందండి. సపోజ్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI తీసుకున్నట్లయితే వాళ్ళకు స్పెషల్ ఆఫర్ ఉంది. మళ్ళీ దాని మీద మనకు కస్టమర్స్కి 10% డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ మొబైల్ పైన. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ తీసుకున్న కస్టమర్స్కి. ఒకవేళ ఇన్ కేస్ కొంతమంది కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్ ఉండదు, అలాంటి కస్టమర్స్కి ఏంటంటే బజాజ్ ఫినాన్స్ ఆప్షన్ కూడా ఉంది అండి. బజాజ్ ఫినాన్స్లో ఎలా అంటే అందులో మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాము. 3 months డౌన్ పేమెంట్ అంటే జస్ట్ ఇప్పుడు 56,900 అనుకోండి, దాన్ని 10 monthsలో డివైడ్ చేసి 3 months డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ పేమెంట్ EMIలో పే చేసుకోవచ్చు. అప్పుడు ఆ కస్టమర్స్కి ఏంటంటే ఒకటేసారి బర్డన్ అనిపించదు కాబట్టి అలాంటి కస్టమర్స్ కూడా ఈజీగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారండి. అది మెయిన్. బ్యాటరీ లైఫ్ అవునండి. ఇప్పుడు ప్రీవియస్ కరెక్ట్ మీరు అన్నట్టు ఇంతకుముందు ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది అంటే ఇంతకుముందు మొబైల్లో ఓన్లీ 2500 వరకు మ్యాక్స్ ఇస్తుండేయండి. బట్ ఇప్పుడు ఈ S7 Edgeలో 3300 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కాకుండా కస్టమర్ ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారండి. దానివల్ల కస్టమర్కి యూజ్ ఏంటంటే ఈ మొబైల్ని మనము జస్ట్ ఇంతకుముందు ఉన్న మొబైల్స్ ఏదైనా ప్రీవియస్ స్మార్ట్ ఫోన్స్ తీసుకోండి, దాన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే మినిమం 2 to 3 hours మనం అక్కడ ఒక ప్లేస్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ మొబైల్కి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల జస్ట్ 110 minutesలో 0 to 100% ఫుల్ అవుతుందండి. సో చాలా స్టైలిష్ లుక్ ఉంది దీనికి. సో ఎలాంటి కలర్స్లో మనకి అవైలబుల్? ఇందులో కలర్స్ వచ్చేసి మనకు 3 colors లాంచ్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం చూస్తున్నట్లు ఏదైతే ఉందో అది గోల్డ్ ప్లాటినం కలర్, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ వన్ మోర్ బ్లాక్ కలర్. 3 colors లాంచ్ చేశారండి ఇందులో S7 Edgeలో. సో ఈ మొబైల్కి వాటర్ రెసిస్టెన్స్, వాటర్ ప్రూఫ్ లాంటి గ్యారంటీ ఉన్నాయండి. వాటర్ రెసిస్టెంట్ ఉంది దీనికి. మనకు వాటర్ రెసిస్టెంట్ వల్ల యూస్ ఏంటంటే ఇన్ కేస్ సపోజ్ ఇంత కాస్ట్లీ మొబైల్ మనం ఎక్కడైనా వెళ్తున్నాము, సడన్గా రెయిన్ వచ్చింది, ఏదైనా వచ్చింది మాట్లాడుతున్నా కానీ మనకు దానివల్ల ప్రాబ్లం ఎలాంటిది లేకుండా దీన్ని వాటర్ రెసిస్టెంట్గా లాంచ్ చేశారండి. ప్రీవియస్ మోడల్ వచ్చేసి S6 Edge ఉంటుండే, దానికి దీనికి కంపేర్ చేస్తే హ్యూజ్ డిఫరెంట్ ఉందండి. ఆ S6 Edgeలో వచ్చేసి డిస్ప్లే సైజ్ 5 inches వస్తుంది, ఇది 5.5 inchesతో లాంచ్ చేశారు. మెయిన్ రీజన్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్లీ సిచ్యువేషన్లో కస్టమర్స్కి ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ప్రతి పర్సన్ దగ్గర కూడా 1-2 సిమ్స్ అనేది ఈజీగా క్యారీ చేస్తారు. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే S6 Edgeలో కంపల్సరీ ఆ మొబైల్ యూజ్ చేయాలి, ప్లస్ ఇంకో ఫోన్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. బట్ ఈ S7 Edge ఏంటంటే డ్యూయల్ సిమ్తో లాంచ్ చేశారు. అంటే ఎట్ ఏ టైం కస్టమర్ 2 సిమ్స్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి బెనిఫిట్ ఉంది. ప్లస్
లాస్ట్ S7-8లో అయితే మెమరీ కార్డ్ ఎక్స్పాండబుల్ ఆప్షన్ లేకుండే, బట్ ఇందులో మెమరీ ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా పెన్ డ్రైవ్ ఓటీజీ కేబుల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారండి. సపోజ్ ఏదైనా పెన్ డ్రైవ్ ఉంది, ఎగ్జాంపుల్ మన దగ్గర పెన్ డ్రైవ్లో ఉన్న డేటా ఇమీడియట్గా రీడ్ చేయాలి అంటే ఏదో ల్యాప్టాప్ సిస్టమ్ దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది. బట్ అలా కాకుండా ఈ మొబైల్ వెంబడి ఉన్నట్లయితే డైరెక్ట్ ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మనం ఇమీడియట్గా ఇక్కడనే చూసుకోవచ్చు. అదొకటి ప్లస్ పాయింట్ ఇచ్చారండి. సో చాలా సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయి. సో వై S7-8? S7-8 ఎందుకంటే ప్రీవియస్ లుక్తో చూసుకున్నట్లయితే ఇది టోటల్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో ఇచ్చారు. దీనివల్ల యూస్ ఏంటంటే మనకు డస్ట్ ప్రూఫ్ కానీ స్క్రాచ్ రెసిస్టెంట్ అనమాట. సపోజ్ ఏదైనా మన కార్ కీస్ కానీ బైక్ కీస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు స్క్రాచెస్ పడకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్. ఇక్కడ చూడండి, ఇది తీసుకున్నట్లయితే ఇది కూడా గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో ఇస్తున్నారు. అదేవిధంగా ఫ్రంట్ ఫేసింగ్ కూడా అలానే వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇంతకుముందు మొబైల్స్లలో ఎలా ఉంటుండే అంటే కెమెరా క్లారిటీ దీంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుండే అండి. బట్ ఇందులో ఏంటంటే మెయిన్ ఫీచర్ DSLR కెమెరాస్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆ క్లారిటీ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ పీపుల్ బడ్జెట్లో ఎప్పుడూ ఉండే సామ్సంగ్ కొత్త మొబైల్ని లాంచ్ చేసింది, సామ్సంగ్ గెలాక్సీ S7 Edge. సో ఈ మొబైల్ కెమెరా DSLR కెమెరా క్వాలిటీతో కొంచెం ఈక్వల్గా ఉంటుంది. సో మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకోవచ్చు. సో ప్రశాంత్ గారు, నెక్స్ట్ ఏ లేటెస్ట్ మొబైల్ గురించి మా వ్యూవర్స్కి చెప్తారు? నెక్స్ట్ వచ్చేసి యాపిల్లో మనకు లేటెస్ట్గా iPhone 6s Plus లాంచ్ చేశారండి. దాని ఫీచర్ చూసుకున్నట్లయితే మనకు డిస్ప్లే సైజ్ 5.5 ఇంచెస్ రెటినా డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ కెమెరా వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఐసెట్ కెమెరాతో ఇస్తున్నారు. ప్లస్ ఫ్రంట్ వచ్చేసి ఫేస్ టైమ్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇంటర్నల్ వచ్చేసి 2GB ర్యామ్ అండ్ ఇందులో వేరియంట్స్ ఉన్నాయండి. ఇంటర్నల్ 16GB, 64GB, 128GB డిఫరెంట్ వేరియంట్స్తో లాంచ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రాసెసర్ చూసుకున్నట్లయితే సైక్లాన్ ప్రాసెసర్తో వస్తుంది. ప్లస్ ఇందులో అడిషనల్గా ఫీచర్ ఏంటంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకటి, అదేవిధంగా దీన్ని వచ్చేసి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందండి. దీని ఫీచర్స్ 4K రికార్డింగ్ వీడియోతో వస్తుంది. ప్లస్ ఇంటర్నల్ 2GB ర్యామ్ ప్లస్ 16GB, 64GB, 128GBతో మనకు ఈ ఫోన్ అనేది లాంచ్ చేశారు. సో వాట్ అబౌట్ ద బ్యాటరీ లైఫ్ ఆఫ్ దిస్? బ్యాటరీ వచ్చేసి మనకు 3300 mAh వస్తుందండి బ్యాటరీ దీనిది. సో ఐఫోన్ అంటేనే సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుందని అంటారు. సో దీని సెక్యూరిటీ ఫీచర్స్ ఇందులో మెయిన్ ఏంటంటే మనకు ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఐసైట్ కెమెరా అని చెప్పేసి. దానివల్ల యూస్ ఏంటంటే ఫైండ్ మై ఫోన్. ఇప్పుడు సపోజ్ ఇందులో దీనివల్ల యూస్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఏదైనా మెయిల్ ఐడి కానీ ఏదైనా మనం ఇచ్చేసి వదిలేసాం అనుకోండి, ఇందులో మన డేటా ఉంది అనుకోండి, కంపల్సరీ దాన్ని iCloud ID చేస్తేనే ఈ ఫోన్ అనేది వేరే వాళ్ళకు వర్క్ అవుతుందండి. దానివల్ల టోటల్లీ ఇది మనకు అనేది సెక్యూర్ ఉంటుంది అన్నమాట. ఇందులో ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ యాడ్ చేసుకోవడం వల్ల, ఓపెన్ చేయడం వల్ల ఇన్ కేస్ ఇది ఎక్కడన్నా సైలెంట్ మోడ్లో ఫోన్ ఉన్నట్లయితే మనం అక్కడ వెళ్ళి iCloud ID మనం టైప్లో చేసి ఒక పాస్వర్డ్ కొట్టినట్లయితే ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నా కానీ ఫోన్ అనేది రింగ్ అవుతుంది. అంటే దానివల్ల మనకి ఈ సరౌండింగ్లో ఎక్కడైనా ఫోన్ మిస్ అయినా కానీ ఈజీగా ట్రాక్ చేయడానికి అది యూజ్ అవుతుందండి. ఇది మెయిన్ స్పెషల్ ఫీచర్ అనమాట. ఎందుకంటే ఇతర మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇందులో ఆ అడ్వాంటేజ్ వస్తుంది. ఇందులో వచ్చేసి టోటల్లీ 4 కలర్స్ లాంచ్ చేశారండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మనం చూస్తున్నది గోల్డ్ కలర్ అండ్ స్పేస్ గ్రే, సిల్వర్ కలర్ అండ్ వన్ మోర్ మోడల్ లేటెస్ట్గా 6s Plusలో లాంచ్ చేసిన ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే మనకు రోజ్ గోల్డ్ కలర్ అండి. లేటెస్ట్గా ఇప్పుడు నార్మల్గా ఏంటంటే లేడీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేది రోజ్ గోల్డ్ కలర్. దానివల్ల ఆ డిపెండ్ ఆన్ మీద మనకు రోజ్ గోల్డ్ కలర్ లాంచ్ చేశారు. సో ప్రీవియస్ మోడల్కి లేటెస్ట్గా వచ్చిన ఈ మోడల్కి ఎలాంటి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి? ప్రీవియస్ మోడల్తో దీంతో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకు కెమెరా వచ్చేసి ఐసెట్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారండి దీన్ని బ్యాక్ సైడ్. ప్రీవియస్ మోడల్లో ఓన్లీ 8 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ ఫేస్ టైమ్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ ఇది వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది ఫేస్ టైం. ప్రీవియస్ మోడల్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఫేస్ టైం ఇచ్చారండి. మెయిన్ ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ వచ్చేసి లైవ్ ఫొటోస్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్లయితే మీరు ఈ ఫోటో లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఈ లైవ్ ఫొటోస్ అడిషనల్ ఫీచర్ ఇచ్చారు. ప్లస్ 4K రికార్డింగ్ ప్రీవియస్ ఫోన్తో కంపేర్ చేసినట్లయితే. ప్లస్ ఇందులో ఉండే చిప్సెట్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఫోన్లో మనకు M8 చిప్సెట్ వస్తుండే, ఇప్పుడు వచ్చేసి M9 చిప్సెట్తో ఇస్తున్నారు. దానివల్ల యూస్ ఏంటంటే ప్రీవియస్ ఫోన్కి దీనికి కంపేర్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ ఫోన్తో కంపేర్ చేస్తే ఇది 2 times బెటర్ ఉంటుంది అనమాట. ఈవెన్ మనకు బ్రౌజింగ్ స్పీడ్లో కానీ బ్యాటరీ విషయంలో కానీ ప్రీవియస్ ఫోన్తో కంపేర్ చేస్తే ఇది 2 times బెటర్ ఉంటుంది కంపేర్ టు దట్ వన్. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 63,000 ఉందండి ఇప్పుడు ప్రజెంట్లీ మార్కెట్లో. సో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, EMI ఫెసిలిటీ
ఉంది అండి. మన దగ్గర అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఇంత కాస్ట్లీ మొబైల్ కస్టమర్స్ తీసుకున్నట్లయితే దీనికి ఇంత కాస్ట్లీ స్పెండ్ చేసినట్లయితే అతనికి ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా. దానివల్ల మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఇన్సూరెన్స్ ఆప్షన్ అని చెప్పేసి. ఒకవేళ ఇన్ కేస్ ఆ ఇన్సూరెన్స్ కస్టమర్స్ తీసుకున్నట్లయితే మన విక్సీలో దానివల్ల యూస్ ఏంటంటే ఇన్ కేస్ కస్టమర్ కింద పడిపోయిందండి, ఎగ్జాంపుల్ కింద పడిపోతే వారంటీలో కవర్ కాదు. దానివల్ల ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైతే వర్త్ అమౌంట్ ఉందో ఆ వర్త్ అమౌంట్ మనకు కస్టమర్కి క్లెయిమ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇన్సూరెన్స్. ఒకవేళ ఇన్ కేస్ థెఫ్ట్ అయిందన్న మనం ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకుంటాం. సో యూత్లో ఐఫోన్ అంటే క్రేజ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సో ఐఫోన్ వాళ్ళు 6s Plus అనే న్యూ ట్రెండీ మొబైల్ని రిలీజ్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ వెరీ కూల్ ఫీచర్స్. సో అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్న 2 లేటెస్ట్ మొబైల్స్ని చూసాం. నెక్స్ట్ మైక్రోమాక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. సో ప్రశాంత్ గారు, ఈ ట్యాబ్ స్పెషాలిటీ ఏంటి? మనకు మైక్రోమాక్స్లో లేటెస్ట్గా ఒక ట్యాబ్ లాంచ్ చేశారండి, మైక్రోమాక్స్ ట్యాబీ. దీని ఫీచర్స్ ఏంటంటే మెయిన్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 7 inches డిస్ప్లే సైజ్ అండ్ 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో 1 GB ఇంటర్నల్ మెమరీ ప్లస్ 1 GB ర్యామ్ 8 GB ఇంటర్నల్ మెమరీతో ఎక్స్పాండ్ అప్ టు 32 GB విత్ డ్యూయల్ సిమ్ ట్యాబ్ లాంచ్ చేశారండి. దీనిలో వచ్చేసి కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ 2 MP కెమెరా ఉంటుంది, రేర్ కెమెరా, అండ్ ఫ్రంట్ వచ్చేసి VGA కెమెరాతో లాంచ్ చేశారు. సో మార్కెట్లో దీని కాస్ట్ కూడా ఎంత? దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ నార్మల్గా మార్కెట్లో ఇది 6,000 రూపీస్ ఉంది మేడం. ఇది నార్మల్గా ఏంటంటే మన బిక్సీ కస్టమర్స్ కోసం బిక్సీ వాళ్ళు స్పెషల్ స్కీమ్ ప్రొవైడ్ చేశారు దీనిపైన. దానివల్ల యూస్ ఏంటంటే ఓన్లీ ఇది స్టూడెంట్ ఆఫర్ అని చెప్పేసి ఒక ఆఫర్ లాంచ్ చేశాము. ఎవరైతే LKG నుంచి PG వరకు స్టడీ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జస్ట్ ఒక ID కార్డ్ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళకు మనం నుంచి బిక్సీ నుంచి మనము 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నామండి. అంటే 6,000 రూపీస్ ట్యాబ్ జస్ట్ కేవలం స్టూడెంట్ ఆఫర్లో 5,000 రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నాం మనం. సో చాలా ట్యాబ్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్స్కి దీనికి ఉన్న మేజర్ వేరియేషన్ ఏంటంటే అండి, ఇప్పుడు నార్మల్గా వేరే ట్యాబ్స్ తీసుకున్నట్లయితే ఈవెన్ ఎనీ అదర్ బ్రాండ్స్ అందులో ఎలా ఉంటుందంటే సపోజ్ మనం ఏదైనా ఆపరేట్ చేస్తున్నప్పుడు మన డేటా సపోజ్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళ చిల్డ్రన్స్ కానీ ఎవరైనా ట్యాబ్ తీసుకొని వాళ్ళు మన డేటాని ఎరేజ్ చేయడం కానీ లేదు అంటే ఏదైనా ఇంకా సంథింగ్ కాల్స్ కానీ అలాంటివి చేయడానికి వీలు ఉంటుంది. బట్ ఈ ట్యాబ్లో మెయిన్ స్పెషల్గా ఫీచర్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒకటి మనకు ట్యాబీ జోన్ అని ఇచ్చారండి. దీనివల్ల యూస్ ఏంటంటే మనకు జస్ట్ స్టూడెంట్స్కి మన చైల్డ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇక్కడ చైల్డ్ మోడ్ అని ఆన్ చేసినట్లయితే జస్ట్ అందులో వాళ్ళకు వచ్చేసి ఓన్లీ మ్యూజిక్, గేమ్స్, చిల్డ్రన్స్కి సంబంధించిన అప్లికేషన్ మాత్రమే వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు. మన మెయిల్స్ కానీ మన కాంటాక్ట్స్ కానీ అక్కడ అవి అనేది ఓపెన్ కాదనమాట. సెక్యూర్ ఉంటుంది ఈ ట్యాబ్లో. మెయిన్ ఈ ట్యాబ్ యొక్క మెయిన్ స్పెషల్ ఫీచరే అది అండి మెయిన్. చూసారుగా మైక్రోమాక్స్ లాంచ్ చేసిన న్యూ ట్యాబీ క్యారీ చేయడానికి హ్యాండీగా ఉంది. బిక్సీ ఒక స్పెషల్ ఆఫర్ని లాంచ్ చేసింది, అది స్టూడెంట్ ఆఫర్. 6,000 వర్త్ ఉన్న ఈ మొబైల్ స్టూడెంట్ ID చూపిస్తే 1,000 రూపీస్ ఆఫ్తో 5,000కే చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అలాగే దీనికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, అదే చిల్డ్రన్ మోడ్ అండ్ పేరెంట్ మోడ్. మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉంటుంది. చిల్డ్రన్ మోడ్లో కేవలం గేమ్సే చిల్డ్రన్కి అందించవచ్చు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. ఈరోజు మా వ్యూవర్స్కి 2 లేటెస్ట్ మొబైల్స్ అలాగే మైక్రోమాక్స్ వాళ్ళ న్యూ ట్యాబీని కూడా పరిచయం చేశారు. ఇది ఇవాల్టి గ్యాడ్జెట్ షో. కీప్ వాచింగ్ ఇండియాస్ ఫస్ట్ 24/7 బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఇంటర్నెట్ ఛానల్ TV5 Money.